శుభోదయం అందరికీ. నా పేరు జుబియా. నేను 6వ తరగతి చదువుకుంటున్నాను. ఈ రోజు మేము కవి పరిచయం నేర్చుకుందాం. బాడిగా వెంకట నరసింహారావు కృష్ణ జిల్లాలో కౌతవరంలో జన్మించారు. బాలరసాలు, పాలబడి పాటలు, అవు హరిశ్చంద్ర, బాలతలం, చిన్నారి లోకం, పూల బాలలు, మృతువాణి వంటి 17 పుస్తకాలు పిల్లల కోసం రాశారు. బాలబంధుగా ప్రసిద్ధులు. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా విజయమూడి లక్ష్మీ నరసింహారావు అనార్కలి రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్ర ధరించి అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి గడిచారు. వీరు 15/8/1913, 6/1/1994 మధ్య జీవించారు. గరిమెల్ల సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లా నరసింహపేట తాలూకా గోనెపాడులో జన్మించారు. స్వాతంత్ర్య సమర యోధుడు, కవి, రచయిత. 1921లో స్వరాజ్య గీతములు, 1923లో హరిజనుల పాటలు, 1926లో కన్న కావ్యాలు, భక్తి గీతాలు, బాల గీతాలు రాశాడు. దండాలు దండాలు, భరతమాత, మా గుడ్డి తల్ల దోడతనం అనే గేయాల్లో సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర్య ఉద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటివాడు గరిమెల్ల. వీరు 14/7/1893, 18/12/1952 మధ్య జీవించారు. సత్యశంకర మంచి గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. అమరావతి కథలు, కార్తీక దీపాలు, కథ సంపుటాలు, రేపటి దారి, సీతా స్వాగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువ పూలు మొదలైన నవనాలు, హరహర మహాదేవ నాటక, దీనావార పత్రికలో అనేక వ్యాసాలు రాశారు. 1979లో అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఈ పాఠం సత్యశంకర మంచి రాసిన అమరావతి కథలలోనిది. వీరు 3/3/1913, 6/1/1977 మధ్య జీవించారు. కందుకూరు వీరసింహం రాజమండ్రిలో జన్మించారు. రాజశేఖర శరీరము, సత్యరాజ పూర్వదేశ యాత్రలో, హాస్య సంజీవని, సాహితీ రోధిని మొదలైనవి వీరు రచనలు. వీరు సంఘ సంస్కర్త, నవీవ వైతాళికులు, విద్యావేత్త, గద్యతికర ఏడుడు. ఈ పాఠం కందుకూరు వీరసింహం అనువందించిన పంచరాత కథలోని విభాగంలోని కథ. వీరు 16/4/1848, 27/5/1919 మధ్య జీవించారు. బాడిగ వెంకట నరసింహారావు కృష్ణ జిల్లాలోని కౌతవరంలో జన్మించారు. బలరాసులు, పలపటి పాటలు, ఆవు హరిచంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూల బాలలు, మృతువని వంటి 17 పుస్తకాలు పిల్లల కోసం రాశారు. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో ఖ్యాతి చేయడం తన జీవిత దైవంగా బివి నరసింహారావు పెట్టుకున్నారు. వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు రాసిన అనార్కలి నాటకం అనార్కలి పాత్ర ధరించి అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి గడించారు. వీరు 18/8/1913, 6/1/1994 మధ్య జీవించారు. చిలుకూరు దేవపుత్ర అనంతపురం జిల్లాలో కల్వేపల్లిలో జన్మించారు. ఏకైక చప్పుడు, చివరి మనుషుల బుద్ధి, వంకర టింకర, 6 గ్లాసులు మొదలైన కథ సంపుటంలోనిది. పురస్కారం 2010లో సూర్య సాహిత్య శతకారం కథ సంపుటంలోనిది. వీరు 24/4/1954, 18/10/2016 మధ్య జీవించారు. అక్కురిమొల్ల కడప జిల్లాలోని గోపాలలో జన్మించారు. రామ వక్త కవయిత్రి మొల్ల రామాయణం రాశారు. ఈ రామాయణంలోని 871 గద్య పద్యాలు ఉన్నాయి. శ్రీ విద్యకు దూరంగా ఉన్న రోజుల్లో మొల్ల రామాయణాన్ని చక్కని పాదాలతో సరళంగా, రమణీయంగా రాశారు. తెలుగు సాహితీ వరంలో పద్యాలనే మల్లెల పరిమాణం వెదజల్లి చియ కీర్తిని మూటగట్టుకున్న కవయిత్రి. వీరు 16వ శతాబ్దానికి చెందినవారు. బాడిగ వెంకట నరసింహారావు కృష్ణ జిల్లాలోని కౌతవరం గ్రామంలో జన్మించారు. బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూల బాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాలు పిల్లల కోసం రాశారు. బాలబంధుగా ప్రసిద్ధులు. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా పివి నరసింహారావు పెట్టుకున్నారు. వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి లక్ష్మీ నరసింహారావుగా ఖ్యాతి గడించారు. ప్రస్తుత పాఠ్యభాగం బాలబంధువు బివి నరసింహారావు. వీరు 15/8/1913, 6/1/1994 మధ్య జీవించారు. సత్యం శంకర మంచి గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. అమరావతి కథలు, కార్తీక దీపాలు, కథ సంపుటాలు, రేపటి దారి, సీతా స్వాగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువాపులు మొదలైన నవలలు, హరహర మహాదేవ నాటకంలో, దీన్యవార ప్రతి కళ్ళల్లో అనేక వేషాలు రాశారు. 1979లో అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్యం అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఈ పాఠం సత్యం శంకర మంచి రాసిన అమరావతి కథలలోనిది. వీరు 3/3/1937, 21/5/1987 మధ్య జీవించారు.